అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. అలా నోట్లో పెట్టుకున్న వెంటనే వెన్నలా అట్టే కరిగిపోతుంది. తీపిగా ఏమన్నా తినాలనిపిస్తుందా? అట్లయితే ఈ రెసిపీ మీకోసమే. ఈ స్వీట్ రెసిపీని అస్సలు సమయం లేకుండా త్వరగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1 కప్పు దాకా చక్కెర వేసుకోండి. నేను చెప్పే కొలతల్ని కరెక్ట్గా పాటించండి, అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ చక్కెరని క్యారమెల్ లాగా బాగా మరిగించుకోవాలండి. కొంచెం కూడా నీళ్ళు పోసుకోకుండా అలాగే మరిగించుకోవాలి. ఈ స్వీట్ రెసిపీకి ఒక చుక్క కూడా నీళ్ళు వాడకుండా చేసుకుంటున్నాం కాబట్టి కరెక్ట్గా పాటించండి ప్రతి ఒక్కటి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్వీట్ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అన్నీ చాలా ఈజీగా చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చక్కెర అంతా ఈ విధంగా మనము క్యారమెల్ లాగా చేసుకున్న తర్వాత కాచినట్టి 1 కప్పు దాకా పాలుని ఇందులో పోసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలుని సన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. బాగా చక్కెరలో క్యారమెల్లో కలిసే విధంగా చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి కాచిన పాలే పోసుకోవాలి. చల్లటి పాలు, పచ్చి పాలు పోసుకున్నారంటే త్వరగా విడిపోతాయి. హెల్తీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది స్వీట్ రెసిపీలు. బయట బేకరీకి వెళ్ళి కొనే బదులు ఇలా ఇంట్లోనే చేసుకొని తినండి. ఇందులోకి ఒక 20 బాదం పప్పుల్ని ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. ఈ సమయంలో వేసుకుంటేనే బాదం పప్పులు వచ్చేసి బాగా కుక్ అవుతుంది. కుక్ అయ్యి బాగా మెల్ట్ అయ్యి మెత్తగా వస్తుంది. తినేటప్పటికి సూపర్గా ఉంటుంది. ఇందులోకి మీరు కావాలంటే కిస్మిస్, జీడిపప్పు కూడా మీరు వేసుకొని చేసుకోవచ్చు. పాలంతా మరిగే లోపల మిగతా ప్రాసెస్ మనం చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు దాకా కొబ్బరి పౌడర్ వేసుకోండి. ఎండు కొబ్బరి పౌడర్ అంటారు కదా, అది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. మీ దగ్గర కొబ్బరి పౌడర్ లేదంటే ఎండు కొబ్బరిని తురుము కూడా వేసుకోవచ్చు 1 కప్పు దాకా. ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరి కూడా లేదంటే పచ్చి కొబ్బరిని 1.5 కప్పు దాకా తురుముకొని కొంచెం ద్వారగా వేయించుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా ద్వారగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ అంతా కడాయిలోకి మనం మార్చుకుందాం. మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకొని కొబ్బరి పౌడర్ అంతా నిదానంగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత అస్సలు చేయి వదలకుండా కలుపుతూనే ఉండాలండి. కొంచెం చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. హల్వాకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుతూ చేసుకోవాలి. ఇందులోకి మనము ఎలాంటి పిండి పదార్థాలంతా చేర్చలేదు, అలాగే మలాయి కూడా చేర్చలేదు. చాలా సింపుల్గా ఉన్న ఇంట్లో వాటితోనే చేసుకుంటున్నాము. 3 ఐటములతో. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. ఎప్పుడైనా తీపి తినాలన్నప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి బాగా. చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదా. సో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి స్వీట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. చాలా ఈజీగా చేసి చూపించాను. అవి కూడా చూసి చేసుకొని తినండి, సంతోషంగా ఉండండి. చూడండి, ఈ పదం రావాలండి. ఈ పదం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ప్లేట్లోకి నెయ్యి అంతా ఏం రాసుకోకుండా డైరెక్ట్గా ప్లేట్లోకి మార్చేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో నెయ్యి ఉంటుంది కాబట్టి ఆయిల్ అదే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా చల్లారించుకోవాలండి. కనీసం ఒక 30 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. చూడండి, 30 నిమిషాల తర్వాత నేను ఇక్కడ బాగా చల్లార్చుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోండి. ఇక్కడ నేను రౌండ్గా చేసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి స్వీట్ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.
మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.